న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు దిగుమతులపై విమర్శలు వ్యక్తం చేశారు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆధారం చేసుకుని చైనా, యూరోప్, భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. యుద్ధానికి డబ్బందించడమే అంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భారత్పై 50% వరకు సుంకాలు విధించినట్లు వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. కాగా అమెరికా చేసే ఒత్తిడిని ఎదుర్కొని భారత్ తన చమురు దిగుమతులను కొనసాగించడాన్ని రష్యా పూర్తిగా సమర్థించింది. భారత్ ఆత్మనిర్భరత, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం అనే గ్లోబల్ విజన్ను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రత్యేక ఆధారిత వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎటువంటి ముప్పు లేదని, ఈ బంధాలు చమురు మాత్రమే కాకుండా వాణిజ్యం, సైనిక, టెక్నాలజీ, ఏఐ వంటి అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయని తేల్చి చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో జరిగిన బైలాటరల్ సమావేశంలో భారత్ ఇంధన ఎంపికలపై చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు లావ్రోవ్. అమెరికా చమురును అమ్మాలనుకుంటే ఆ షరతులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ రష్యాతో సహా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం స్వంత వ్యవహారమని జైశంకర్ చెప్పడాన్ని లావ్రోవ్ గుర్తు చేశారు. భారత్కు ఆత్మగౌరవం ఉందని లావ్రోవ్ అన్నారు. తమ భాగస్వాములను ఎన్నుకుంటారని ప్రధాని మోదీ ఇప్పటికే బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, జాతీయ ఆసక్తులను లావ్రోవ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రష్యా భారత్ బంధాల బలాన్ని లావ్రోవ్ మరింత వివరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన మహాబంధాల్లో ఒకటి అని జైశంకర్ గతంలో చెప్పినట్లుగా పునరుద్ఘాటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు $68.7 బిలియన్ చేరిందన్నారు లావ్రోవ్. దీనిలో భారత్ చేసుకునే రష్యా చమురు దిగుమతులు $53 బిలియన్ ప్రధాన పాత్ర పోషించాయి. ఈ వాణిజ్యం 2022లో $10 బిలియన్ నుంచి 6 రెట్లు పెరిగింది. ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను స్థిరపరచడానికి భారత్ సహాయపడిందని రష్యా అధికారులు పేర్కొన్నారు. 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్, పెట్టుబడులను $50 బిలియన్ పెంచే లక్ష్యాన్ని ఇరు దేశాలు నిర్దేశించాయి. రష్యాతో 78 సంవత్సరాల నుంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ దేశం ఇండియాకు మంచి మిత్ర దేశం. అయితే అమెరికా సుంకాలు ఎదుర్కొని భారత్ తన భాగస్వామ్యాలను స్వయంగా నిర్ణయించుకుంటూ గ్లోబల్ స్థిరత్వానికి సహకరిస్తోంది. ఈ బంధాలు భవిష్యత్తులో మరింత బలపడి ఆధునిక రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకువస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.